స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి నుండి శ్రీకాళహస్తి వరకు స్వర్ణముఖి నది ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తిరుచానూరు వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా ఘాట్లు నిర్మిస్తామంటున్న టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పుట్టి అదేవిధంగా కాళాశ్రీ మీదుగా వెళ్లి అదే సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ స్వర్ణముఖి నదీ తీర ప్రాంతం మొత్తం గత 5 ఏళ్ల పాలనలో పూర్తిగా అక్రమానికి గురి అయిందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్ళింది. అయితే దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీని మీద పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టేందుకు కూడా పథకాన్ని తీసుకుని వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అది ఏంటి అనేది మనతో మాట్లాడడానికి టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్ చెప్పండి సార్, ఏం సార్ ఇప్పుడు చాలా వరకు కబ్జా అయిందని చెప్పేసి గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, దీని మీద ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఉంది. అది ఏంది, అది దాని విశేషాలు ఏంటి? ఈరోజు స్వర్ణముఖి రివర్ అనేది భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పదాల చెంత చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పాకాల మండలంలో స్టార్ట్ అయ్యి తొండవాడ దగ్గరికి వచ్చి తిరుచానూరుకి వచ్చి అక్కడి నుంచి శ్రీకాళహస్తి టెంపుల్ నుంచి అక్కడి నుంచి వెళ్తుంది. ఇది సుమారు 130 కిలోమీటర్ రేడియస్ ఈ స్వర్ణముఖి రివర్ అనేది పారుతుంది. దీన్ని ఎంతో మంది భూ బకాసులు, భూ కబ్జాదారులు ఇంత గత ప్రభుత్వంలో చెరువులు అమ్మేశారు, వంకలను అమ్మేశారు, శ్మశాలను అమ్మేశారు. కానీ ఇక్కడ నదిని కూడా అమ్మేశారు. ఆ నదిని అమ్మేసిన దానివల్ల 2021 వచ్చేటువంటి వరదలకి ఎన్నో ఇల్లులు కుప్పకూలిపోయినాయి, ఎంతోమంది రోడ్డును పడిపోయినారు, మొత్తం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా కూడా దెబ్బతినేసింది. సో అందుకనేసరి ఈరోజు తిరుపతిలో ఒక రోజుకి కొన్ని లక్షల మంది యాత్రికులు, భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు. వెంకటేశ్వర వచ్చే భక్తులు ఒక 30-40% ఆఫ్ పీపుల్ ఈరోజు తిరుచానూరు టెంపుల్ రావడం జరుగుతుంది. 30 నుంచి 40 వేల మంది ఒక రోజు తిరుచానూరు టెంపుల్కి వస్తుంటే అక్కడ స్వర్ణముఖి రివర్ దగ్గర రీజనరేషన్ చేసి, బ్యూటిఫికేషన్ చేసి ఒక మంచి ఘాట్ కట్టాలా, ఒక 300-400 మీటర్ రేడియస్లో ఒక ఘాటు కడితే వచ్చేటువంటి భక్తులందరూ కూడా నది స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది అనేటువంటి సంకల్పంతో ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ని మేమందరం హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాం. దీని పేరు ఆపరేషన్ స్వర్ణ అనేటువంటి పేరుతో ఈరోజు ఎప్పుడూ లేని విధంగా డిజైన్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా దీన్ని డిజైన్ చేశాం. దీంట్లో ఎవరున్నా కూడా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నదిని ఖచ్చితంగా కాపాడుతాం, నదిని ఖచ్చితంగా బ్యూటిఫికేషన్ చేస్తాం. వచ్చేటువంటి భక్తులు